ఈరోజు 15/4/2026 బుధవారం. ఈరోజు మార్కెట్లు బాగా గ్యాప్ అప్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. 1000 పాయింట్లు BSE సెన్సెక్స్ పెరుగుతుంది. నిఫ్టీ 333 పాయింట్లు ప్లస్ ఉంది. ఎందుకు అని అంటే ఇప్పుడు చర్చలకి మళ్ళీ జరుగుతాయి అనేది 2 రోజుల్లో మళ్ళీ చర్చలు ఉంటాయి అన్నమాట. ఏదైతే ఈ మధ్య కాలంలో మళ్ళీ అంటే మొన్న 3 రోజుల కిందట పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో చర్చలు విఫలమయ్యి అర్ధాంతరంగా ముగిసి జేడీ వాన్స్ మళ్ళీ అమెరికా వెళ్ళిపోవటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రంప్ను అంటే ఇస్లామాబాద్ లో జరిగినటువంటి మళ్ళీ అక్కడే జరుగుతాయి అన్నమాట. మళ్ళీ ఒక 2 రోజుల్లో చర్చలు జరుగుతాయనే వార్తలతోటి మార్కెట్లు బ్రెంట్ ఆయిల్ తగ్గటం, గోల్డ్ సిల్వర్ పెరుగుతూ ఉండటం, మన మార్కెట్లు వరల్డ్ మార్కెట్లు అన్ని పాజిటివ్ లో ఓపెన్ అవ్వటం. అంటే ఇప్పుడు పాజిటివ్ లో అంటే ప్లస్ లో ఓపెన్ అయితే అనమాట. అంటే మళ్ళీ చర్చలు కనుక అయినాయి అనుకోండి పాజిటివ్ లో ఉంటే ఈసారి అవ్వచ్చు అనేది ఒక వార్త అన్నమాట. అంటే ఈసారి ఏదైతే ఉందో మామూలుగా ఏంటంటే 21 వరకు ఉంది ఈ చర్చలకి. ఈ లోపలనే శాంతి ఒప్పందం జరగవచ్చు అనేది, అంటే ఈసారి పర్మనెంట్ గా శాశ్వత శాంతి ఒప్పందం జరగవచ్చు అనేది వార్త. అయితే దాంతో మార్కెట్లు బాగా పెరగటం జరిగింది. దీంతో ఇరాన్ అమెరికా చర్చలు ఐక్యరాజ్య సమితికి అంటే మొన్న ఏదైతే జరిగిందో దాని మీద ఇరాన్ వాళ్ళు అమెరికా పైన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ చర్చలు అయిన తర్వాత అంటే చర్చలకు వస్తుంది అనమాట. మళ్ళీ చర్చల్లో ఏం జరుగుతుంది, మళ్ళీ పోస్ట్ పోనా 5 ఏండ్ల 10 ఏండ్ల అంటే ఆ ఒప్పందం ఎన్నేండ్లు ఉండాలి అనే దాని మీద ఉంటుంది. అయితే ఇరాన్ ఏదైతే దిగ్బంధాన్ని అమెరికా సెంట్రల్ కంటిన్యూ చేస్తుంది, కమాండ్ కొనసాగిస్తుంది. ఈ హర్మూజులో ఏవైతే ఉన్నాయో వాణిజ్య నౌకలు వెనకెళ్ళటం జరిగింది అని మంగళవారం నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి అంటే చైనాకి చెందిన చమురు రసాయనిక ట్యాంకర్లు UAE నుంచి వస్తూ మంగళవారం హర్మూజ్ని దాటడం జరిగింది విజయవంతంగా. దాంతో ఇరాన్ దిగ్బంధనాన్ని ఈ జల్సంధి దాటిన తొలి నౌక అనమాట. అయితే ఇప్పుడు ఇక మనం చూడవలసింది ఏమిటి అంటే ఏదైతే ఉందో ఈ వార్తలు మెయిన్. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఇది కనుక అయిపోయినా కానీ మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ఏమంటుండు మలకా జల్సంధి మీద ఉంది నెక్స్ట్. అంటే ఇప్పుడు ఇరాన్ అమెరికా ఇష్యూ అయిపోతే మల్కా జల్సంధి అని ఇంకొక జల్సంధి ఉంది. అక్కడి నుంచి కూడా ఇవి కావు మామూలుగా ఇక్కడ నుంచి హర్మూజ్ జల్సంధి నుంచి క్రూడ్ ఆయిలే వస్తాయి. ఈ మల్కా జల్సంధి నుంచి వేరే వస్తాయి అన్నమాట. అంటే అక్కడి నుంచి ప్రపంచంలో మొత్తానికి 40% జరుగుతూ ఉంటాయి. అక్కడి నుంచి ఏంటంటే ఎరువుల రవాణా, చమురు అంటే క్రూడ్ ఆయిల్, మళ్ళీ వాటితో పాటు కార్లు, సెమీ కండక్టర్లు, యంత్ర సామాగ్రి అవన్నీ కూడా అక్కడి నుంచి రవాణా అవుతాయి అన్నమాట. అయితే ఈ చైనా జపాన్ది ఎగుమతి దిగుమతులకు సంబంధించిన అది మలకా ప్రధానం అన్నమాట అది. అందుకని నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇరాన్ మీద అయిపోయినాక హర్మూజ్ జల్సంధి అయిపోయినాక మలాకా మీద ఆయన పట్టు సాధించాలనేది ఆయన యొక్క ప్లాను. అది ఇక ఏం జరుగుద్ది అనేది మళ్ళీ ముందు ఈ హర్మూజ్ జల్సంధి మీద కానీ ఈ ఒప్పందం అణ్వాయుధాల ఒప్పందం 5 ఏండ్ల 10 ఏండ్ల అనేది చూడాలి. దాన్ని బట్టి అంటే ఒప్పందం ఏండ్లు ఉంటుంది అన్నట్టు. అప్పటి వరకు వాళ్ళు చేయొద్దు అని. అయితే ఏం జరుగుద్ది అనేది మనము కానీ మార్కెట్లకు మాత్రం గుడ్ న్యూస్. గోల్డ్ సిల్వర్ పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. మన కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయితే గోల్డ్ సిల్వర్ ఇప్పుడు ఈ బ్రెంట్ ఆయిల్ వచ్చి $90 ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్రెంట్ ఆయిల్ మెయిన్ మనం చూడవలసింది ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ అనమాట. బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $90 ఉంది. గోల్డ్ సిల్వర్ పాజిటివ్లోనే ఓపెన్ అవుతాయి. కాబట్టి మనకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నాకు, అంటే కాల్ చేస్తే నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఉంటా. థ్యాంక్ యూ.